ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదాలకు గల కారణాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కుట్రకోణం ఉందా అనే దానిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర సాంకేతికత వినియోగంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ లడ్డా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, స్వాతి, అమరావతి రాజధానిలో వరుసగా జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో 2 ప్రమాదాలు జరిగినాయి. ఇవాళ నిన్న అర్ధరాత్రి ఒక భారీ ప్రమాదం జరిగింది రాయపూడి ప్రాంతంలో. అందులో పైపులు బాగా అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించిన పరిస్థితి. అయితే వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి, వీటికి గల కారణాలేంటి, వీటి వెనుక కుట్రకోణం ఏదైనా ఉందా అనే యాంగిల్లో కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ఉదయం ఒకసారి మానిటరింగ్ చేశారు. మళ్ళీ కొద్దిసేపటి క్రితం ఇదే అంశం మీద ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం డీజీపీ వచ్చారు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ వచ్చారు, గుంటూరు ఎస్పీ ఉన్నారు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణాలు ఏంటి, ఇంత టెక్నాలజీలో కూడా మనం దీన్ని ఐడెంటిఫై చేయటం ఒకటి, అసలు దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? ఒక అగ్ని ప్రమాదంలో పైపులే ప్రధానంగా 3 అగ్ని ప్రమాదాల్లో, అటు తాళ్లాయిపాలెంలో కావచ్చు, మొన్న వెలగపూడి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం కావచ్చు, లేకపోతే రాత్రి రాయపూడి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కావచ్చు, పైపులు ప్రధానంగా అగ్నికి ఆవుతైన పరిస్థితి భారీ స్థాయిలో. నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో అయితే మంటలను అదుపు చేయడానికి 5-6 గంటల సమయం పైగా పట్టింది. మంటలు చాలా వరకు అదుపులోకి రాలేదు. ఇంచుమించు 11 గంటలకి మొదలైతే తెల్లవారుజామున 3:30-4 గంటలకు కంట్రోల్లోకి వచ్చి, అసలు దీనికి గల కారణాలు ఏంటి డీటెయిల్గా దీనికి ఫస్ట్ ఒక విచారణ కమిటీ వేయటం, 2 ప్రత్యేకించి ఒక కమిటీ ఏర్పాటు చేయటం, 3 సీసీ కెమెరాలు, ఇతర టెక్నాలజీ సాయంతో అమరావతి రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చాలా క్లియర్ కట్గా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మానిటరింగ్ చేయాలి. ఎక్కడెక్కడ ఇలాంటి పైపులు ఉన్నాయి, అగ్ని ప్రమాదానికి జరగడానికి గల కారణాలు ఏంటి, అగ్నికి తొందరగా ఆగుతాయి మెటీరియల్ ఏ ప్రాంతంలో ఉంది వాటిని గుర్తించడం, వాటి దగ్గర సరైన జాగ్రత్తలు పాటించడం, వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవడం, దీని మీద ప్రత్యేకంగా చంద్రబాబు ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాజధాని రేడియస్ లో చాలా చోట్ల రాజధాని పనులు చాలా స్పీడ్ గా 24 గంటల పాటు జరుగుతున్నాయి. నిన్న జరిగిన అగ్ని ప్రమాదానికి కొంత దూరంలో కార్మికుల క్యాంప్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా జరిగితే ప్రాణ నష్టం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అగ్ని ప్రమాదాలు భవిష్యత్తులో సంభవించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో చంద్రబాబు సూచించారు.